మీరు ఎప్పుడైనా ఒక కొత్త జీవాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం ఎంత కష్టమని ఆలోచించారా? ఈరోజు ఒక బిడ్డ గర్భంలో చేసే అద్భుత ప్రయాణం గురించి తెలుసుకుందాం. కొన్ని లక్షల స్పర్మ్స్లో ఒకటి వెళ్ళి ఫాలోపియన్ ట్యూబ్స్లో ఉన్న ఎగ్ని కలవడం ద్వారా ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ నుండి జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ వేగంగా విభజన అవుతూ గర్భాశయానికి చేరి గర్భాశయం లోపలి పొరలో స్థిరపడుతుంది. 3వ వారంలో జైగోట్ ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ అని పిలువబడుతుంది. ఇది గర్భాశయం గోడకు ఇంప్లాంట్ అయ్యి ఇక్కడ బిడ్డకు పోషకాలను అందించే ప్లాసెంటా ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. 4వ వారంలో బిడ్డ ఎంబ్రియో అని పిలువబడుతుంది. ఇది పాపీ సీడ్ సైజులో ఉంటుంది. మెదడు మరియు స్పైనల్ కార్డ్ యొక్క అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. తల్లి అలసట వంటి ప్రెగ్నెన్సీ తొలి లక్షణాలను గుర్తిస్తుంది. 5 నుంచి 8 వారాల్లో బిడ్డ గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇది అల్ట్రాసౌండ్లో కనిపిస్తుంది. మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది మరియు చేతులు కాళ్ళు పొడవుగా అవుతుంటాయి. మెదడు స్పైనల్ కార్డ్ మరియు ఇతర ప్రాథమిక అవయవాలు అభివృద్ధి చెందుతాయి. తల్లికి తల తిరగడం, మొటిమలు పెరగడం వంటి మార్పులు వస్తూ ఉంటాయి. తల్లి హార్మోన్ లెవెల్స్ పెరగడం వలన ఇవి మూడ్ స్వింగ్స్ అండ్ క్రేవింగ్స్ను అంటే ఆకలిని పెంచుతాయి. 9 నుంచి 12 వారాల్లో ఎంబ్రియోను ఇప్పుడు ఫీటస్ అని పిలుస్తారు. బిడ్డ తన పిడికలను తెరవడం, మూయడం వంటివి చేయగలుగుతుంది. వోకల్ కార్డ్స్లో అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. తల్లిలో ఆకలి మరియు మూడ్ స్వింగ్స్లో మార్పులు కొనసాగుతూనే ఉంటాయి. 4వ వారంలో తల్లి బిడ్డ మొదటి కదలికలను గుర్తిస్తుంది. దీన్నే క్వికనింగ్ అంటారు. 5వ నెల బిడ్డ వేగంగా పెరుగుతుంది. తల్లి తన పొట్ట పెరుగుతున్నప్పుడు చాలా బ్యాక్ పెయిన్ని అనుభవిస్తూ ఉంటుంది. 6వ నెలలో బిడ్డ మొక్కజొన్న లెంతలో ఉంటుంది. బిడ్డ యొక్క కళ్ళు తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. బిడ్డ లైట్ మరియు సౌండ్కి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఊపిరితిత్తులు కూడా పూర్తిగా డెవలప్ అవుతూ ఉంటాయి, కానీ ఇంకా పూర్తిగా పనిచేయలేవు. తల్లిలో కాళ్ళు మరియు పాదాలు వాపు రావడం, నిద్ర పట్టకపోవడం వంటివి వస్తూ ఉంటాయి. 7వ నెల బిడ్డ బ్రెయిన్ వేగంగా డెవలప్ అవుతూ ఉంటుంది. 8వ నెలలో బిడ్డ ఇప్పుడు పైనాపిల్ సైజులో ఉంటుంది. బిడ్డ వేగంగా బరువు పెరుగుతుంది. ఆ బరువు తల్లి ఊపిరితిత్తుల మీద పడడం వల్ల ఆమె శ్వాస తీసుకోవడంలో కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. 9వ నెల బిడ్డ పుచ్చకాయ సైజులో ఉంటుంది. బిడ్డ ఊపిరితిత్తులు దాదాపు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి మరియు బయటకు రావడం కోసం తల క్రింద వైపు కదిలిస్తుంది. బిడ్డ దిగుతున్నప్పుడు తల్లి కడుపులో మరింత ఒత్తిడి అనుభవించవచ్చు మరియు ఆమెకు నిద్రపోవడం మరియు నడవడం కూడా కష్టంగా అనిపిస్తుంటాయి. వారం 37 నాటికి బిడ్డను పూర్తిగా అభివృద్ధి చెందినదిగా పరిగణిస్తారు. తల్లి శరీరం డెలివరీకి సిద్ధమవుతుంది. ఒకే కణం నుండి పూర్తిగా అభివృద్ధి చెందిన బిడ్డ వరకు ఈ అద్భుత ప్రయాణం నిజంగా అద్భుతం కదా. ఈ దశలో బిడ్డ మరియు తల్లి కోసం ఎన్నో సవాళ్ళు మరియు ఆనందాలు దాగి ఉంటాయి. ఈ ప్రయాణాన్ని గుర్తిస్తూ ఆమె గర్భంలో జీవం మొలుస్తుంది. ప్రేమతో కాపాడి దానిని పెంచుతుంది. ఆమెను గౌరవించండి, ఆమె శక్తిని ఆదరించండి, ఎందుకంటే ఆమెలోనే భవిష్యత్తు దాగి ఉంది. చీకటిపై నిలబడండి, మీ స్వరాన్ని ఎత్తండి, ఆమె హక్కులను కాపాడండి, ఆమెను ఆనందించేలా చేయండి. స్త్రీలను గౌరవించండి, వారు భూమిని మోస్తారు. ఆమె బలంలో ఎటువంటి లోపం లేదు. జై హింద్.